ఆ! ఇంకేంటి ఏముంది ఏంటి ఏంది సినిమాలో ఏంటి? నువ్వు చెప్పనిస్తే కదన్నా సినిమాలో ఏందని. సినిమా గురించి చెప్పు నాకు. ఈశ్వర్ కార్తిక్ కదా ఫస్ట్. అబ్బో రవి భాస్కర్ మ్యూజిక్, ఆయన ఎవరో తమిళ రైటరు ఈశ్వర్ కార్తిక్, ఈశ్వర్ కార్తిక్ గారు రైటర్, ఎస్ఎన్ రెడ్డి గారు, బాలా దినేష్ ప్రొడ్యూసర్స్, అయ్యి బాబోయ్ సత్యరాజ్ గారు, ఇంకేమన్నా మొత్తం ఫుల్ నేను అడిగింది అసలు ఏంటి, అసలు ఏంటి ఏమనుకుంటున్నారు ఆ కథ అంటే మీ సినిమాకి ఎందుకు రావాలి? ప్రతి సినిమాలో స్టార్ కాస్ట్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు తెలుసా ప్రతి సినిమా, అంటే ప్రతి సినిమా రైటర్ కూడా ఉండడం వేరన్నా. నా సినిమాకి నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి మంచి కథ పెట్టి ఇన్ని రోజులు అవే కదా నువ్వు ప్రతిసారి కనిపించినప్పుడల్లా నీ దాంట్లో సాంగ్స్ ఉండవా, నీ దాంట్లో ఎవరు సపోర్టింగ్ యాక్టర్స్ ఉండరా, నీ దాంట్లో హీరోయిన్స్ ఉండరా అని చెప్పి నన్ను ఏడిపిస్తూ ఉండేవాడివి. ఇప్పుడు అవన్నీ కలిపి నేను పెడితేనేమో రివర్స్ లో మాట్లాడుతున్నావు. సపోర్టింగ్ యాక్టర్లో క్రేజ్ రావాలంటే ఒక యాక్టర్ ఉండాలి, ఆడ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్. వాళ్ళు లేకుండా సినిమా తీసు అదే కదా నాకు డౌట్ ఇక్కడ. ఎవరు వరుస సపోర్టింగ్ యాక్టర్ ఎవరైనా ఇంకంతేలే నీకు ఎవరు బ్రహ్మ. ఓ సారీ అన్న, నీ గురించి సినిమా తీసేసా నువ్వు, నీకు ఇచ్చే డబ్బులతో నీ రెమ్యునరేషన్తో మేము సినిమా తీయచ్చు అన్న. అందుకే అప్పటికే ఆలోచించాం. ఇలా గోల్ చేస్తే మొత్తం అలాగే కంపు చేయండి అందరూ కలిపి. లేదన్నా నిజంగా ఫస్ట్ కన్సిడర్ చేసి. పక్కింట్లో కీరవాణి గారి ఆస్కార్ అవార్డు పెట్టుకుని నువ్వు ఎవరో రవి బసు నా వేరే చాటుకు వెళ్ళిపోయేంటి అన్నా? వాళ్ళు పక్కన కూడా రాజమౌళి గారు ఎక్కువ వస్తుంటారు, వాళ్ళని అడిగి ఏమన్నా లైన్లో కొంచెం హెల్ప్ చేయండి 2-3 సీన్లు చెప్పండి అని అడగచ్చు కదా. అంటే నేను చూసినప్పుడల్లా లోపలికి వెళ్ళిపోతున్నారు అన్న. అవును, నీ గురించి వచ్చి సత్యాన్ని తొంగి చూసి ఏ సినిమా చేస్తున్నావు కొంచెం వర్క్ చేసి పెట్టినా అని అడుగుతారు కదా. అంటే అలా కాదు, నేను అలా ఏం పిలుస్తాంలే అని నేను పిలవలేదు. లేకపోతే పిలిచేసేవాడు ఆబ్వియస్లీ పిలుస్తాం కదన్నా. అవును, సో అందుకే నంది పెట్టుకున్నాను నాన్న. అదే అడగపోతున్నా ఆస్కార్కి నందికి కాంపిటీషన్. అదే వాళ్ళందరూ ముందే నేను రాకముందే ఇవన్నీ అయిపోయి, అందుకని నాకు లాస్ట్ లో ఎవరినో పెట్టి తీసేసి నన్ను పెట్టారా? లేదు, ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చింది కదా, ఫస్ట్ టైం. జనరల్గా మా దగ్గరకు వచ్చే కథలన్నీ ఫిల్టర్ అయిపోతాయి కదన్నా. అసలు మంచి కథ రావడమే చాలా అరుదుగా వస్తాయి కదా. సో నాకు ఫస్ట్ టైం ఈ కథ వచ్చింది అండ్ వెంటనే క్యాప్చర్ చేశాను. ఇప్పుడు కథ ఏంటి నాకు చెప్పట్లేదు, బ్లాక్ అన్నా వైట్ అన్నా, బ్లాక్ మనీ గురించి అన్న. ఒక అంటే నేను ఒక సినిమాలో ఒక బ్యాంకర్ అన్న, కామన్ మ్యాన్ బ్యాంకర్ని. లక్కీ భాస్కర్ లాగా అదొకటే 2 సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్. కామన్ మ్యాన్ అన్నది ఒకటే కామన్ ఫ్యాక్టర్, బ్యాంక్ కామన్ మ్యాన్. మిగతా అంతా మన సినిమా ఒక చిన్న ట్రాన్సాక్షన్ ముందు రిలీజ్ చేయొచ్చు కదా. ట్రై చేసామన్నా, ఆ టైంకి డేట్లో కుదరలేదు, అందుకని ఇప్పుడు వస్తున్నాం. కానీ సంబంధం లేదు, ఆ ఒక్క కాన్సెప్టే సంబంధం, మిగతా అంతా సినిమా మందు వేరు వాళ్ళది వేరు. ఇప్పుడు ధనంజయ్ వరల్డ్ ఏమో కంప్లీట్లీ గ్యాంగ్స్టర్ వరల్డ్. ఈ వరల్డ్ 2 వరల్డ్స్ కలెక్ట్. ఇప్పుడు అన్ని వరల్డ్ 1 by 1 సిరీస్ తీస్తున్నారా? ఈ వరల్డ్ ఆ వరల్డ్ పార్ట్ 1 పార్ట్ 2 యూనివర్సల్ వరల్డ్ అదా ఏంటిది?